ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు ఏ నెల వరకు ఫుల్ అయిపోయాయి, వాటిని ఎలా బుక్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. కనుక వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 4వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 63,826 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,530 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,23,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 18 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎప్పుడూ కూడా శుక్ర, శని మరియు ఆదివారాలలో తిరుమల కొండపైన భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కూడా టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళటానికి భక్తులు అనేది మొత్తం ఏటీసీ సర్కిల్ వరకు, అంటే ఫ్రీ దర్శనం క్యూ లైన్లు నిండిపోయి కంపార్ట్మెంట్లు నిండిపోయి దాన్ని దాటుకొని ఏటీసీ సర్కిల్ వరకు క్యూ లైన్ అనేది వ్యాపించి ఉంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దీన్ని బట్టి మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. ఇప్పుడు 300 రూపాయల దర్శనం టికెట్ల యొక్క వివరాలను గురించి తెలుసుకుందామండి. వీటిని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అంటారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. ఎంతోమంది భక్తులు ఆఫ్లైన్లో ఎక్కడిస్తారండి అని అడుగుతున్నారు. అసలు ఇది తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఇవ్వరండి. 300 రూపాయల దర్శనం టికెట్లు అంటేనే ఆన్లైన్లో విడుదల చేసే దర్శనం టికెట్లు. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. ఈ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఒక ఐడితో 6 మందికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అంటే ఒక టికెట్తో మీరు 6 పేర్లను ఒకటేసారి ఎంటర్ చేసి టికెట్లు అనేవి బుక్ చేసుకోవచ్చు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఎప్పుడూ కూడా దర్శనానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతుందండి. మరీ రద్దీ తక్కువగా ఉంటే 3 గంటలు లేదా 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అంతకు మించి ఎప్పుడూ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్తో దగ్గరగా పంపిస్తారండి దేవుడి దగ్గరికి అని అడుగుతారండి. మీరు కేవలం విఐపి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి, లేదా మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితేనే మీకు స్వామివారిని మొదటి గడప నుంచి అంటే దగ్గర దర్శనం ఉంటుంది. ఈ 300 రూపీస్ దర్శనం అది మామూలు దర్శనం ఉంటుందండి, దగ్గర దర్శనం అయితే ఉండదు. అయితే ప్రస్తుతం 2024 సెప్టెంబర్ నెల వరకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లు అన్నింటినీ కూడా టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ప్రస్తుతం 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి అందుబాటులో లేవు. తదుపరి అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈ జూలై నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన ఏ టైంకి విడుదల చేస్తారు అన్న సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది మేము టీటీడీ ఎంప్లాయీస్ అనో లేకపోతే మేము మీడియేటర్స్ అనో చెప్పి భక్తుల దగ్గర డబ్బులు తీసుకొని 300 రూపాయల దర్శనం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారండి. ఎంతోమంది ఎంతో డబ్బులు మోసపోయారు. అసలు ఎవ్వరూ కూడా అది ఇప్పించరేరండి. అది అఫీషియల్గా స్లాట్స్ అనేవి టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు, వాటిని బుక్ చేసుకోవాలండి.
కనుక భక్తులందరూ కూడా ఎవరిని నమ్మి రూమ్స్ కోసం కానీ టికెట్స్ కోసం కానీ మీ యొక్క డబ్బులు ఇచ్చి మోసపోకండి. టీటీడీ ఎంప్లాయీస్ అని చెప్పి కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారండి కొందరు. అసలు ఎవ్వరూ కూడా అలా ఇప్పించలేరండి. మీరే మీ సొంతంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, లేదా క్యూ లైన్లో నిలబడి రూమ్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ తిరుపతిలో తీసుకోవాలి. అంతే తప్ప ఇది ఎవ్వరూ ఇప్పించలేరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎవ్వరూ కూడా డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఇక భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం జూలై 14వ తేదీన ఇన్ఫాంట్ దర్శనం ఉందా చెప్పండి, అలాగే భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకుంటే కొండ ఎక్కొచ్చా లేదా మేడం అని అడిగారండి. అవునండి, జూలై 14వ తేదీన సుపదం దర్శనం అయితే ఉంటుంది. సుపదం ఇన్ఫాంట్ దర్శనం ఇది ఉందండి. ఏదైనా ముఖ్యమైన పండుగ రోజులలో మాత్రమే ఇన్ఫాంట్ దర్శనాన్ని క్యాన్సిల్ చేస్తారు. జూలై 14 రోజున అలాంటివి ఏమీ లేవు కాబట్టి దర్శనం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంది. అలాగే భూదేవి కాంప్లెక్స్లోనే కాదండి, తిరుపతిలో 3 చోట్ల మీకు దర్శనం టికెట్లు ఇస్తారు ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి. అవేంటంటే శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు భూదేవి కాంప్లెక్స్. ఈ 3 చోట్ల కూడా ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాలినడకనైనా తిరుమలకు వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చండి. పర్మిషన్ అయితే ఉంది. అలాగే టికెట్స్ లేకుండా దర్శనం చేయొచ్చా మేడం ప్లీజ్ రిప్లై అని అడిగారండి. అవునండి, ప్రతిరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా, ఆధార్ కార్డు కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చండి. అది ఎలాగంటే తిరుమల కొండపైకి మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ VQC2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అనే క్యూ లైన్ ఉందండి. ఈ క్యూ లైన్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయిపోవడమే. 24 అవర్స్ కూడా రాత్రింపగళ్ళు కూడా ఈ క్యూ లైన్ అనేది తెరిచే ఉంటుందండి. అయితే ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వారికి దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. అంటే మీరు కొండపైకి వెళ్ళిపోయి ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా VQC2 అనే క్యూ లైన్లో జాయిన్ అయిపోవడమే అండి. మీరు జాయిన్ అయినప్పటి నుంచి మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి మీకు 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. ఈ విధంగా టికెట్స్ లేకుండా మీరు దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకొక భక్తుడు, ఎమ్మెల్యే మరియు ఎంపీ లెటర్స్ దర్శనం ఇస్తున్నారా మేడం అని అడిగారండి. అవునండి, ఒకప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వలన లెటర్స్ పైన దర్శనం క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా అయిపోయి కొత్త గవర్నమెంట్ కూడా వచ్చేసింది కాబట్టి మళ్ళీ లెటర్లను స్వీకరిస్తున్నాము దర్శనానికి అని టీటీడీ వారే అఫీషియల్గా తెలియజేశారండి. శుక్ర, శని, ఆదివారాలలో మాత్రం ఎటువంటి సిఫార్సు లేఖలు, రికమెండేషన్ లెటర్స్ని తీసుకోము అని టీటీడీ వారు తెలియజేశారు. కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే దర్శనానికి రికమెండేషన్ లెటర్స్ని తీసుకుంటారండి. అలాగే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ని మాత్రమే టీటీడీ వారు స్వీకరిస్తామని తెలియజేశారండి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.